అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏం కాదు ఎవరు కూడా ఇస్తారు अरे आता देखो ఏం కాదు ఎవరు కూడా ఇస్తారు నేను చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను. 5th నుంచి 10th వరకు కూడా కామారెడ్డి గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను. ఇంటర్ కూడా గవర్నమెంట్లో కాలేజ్ కంప్లీట్ చేశాను. మా డాడీకి డబ్బులు పెట్టే స్తోమత లేకుండా కానీ నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకుంటూ ఎంబీబీఎస్ సీట్ కొట్టడం జరిగింది. ఎందుకంటే మా డాడీని చూసి నేను ఇన్స్పైర్ అయ్యా చాలా. ఒక ఏజెన్సీ ఏరియాలో ఒక హాస్పిటల్స్ ఉండవు, ఏముండవు, దేనికైనా ఇబ్బంది అయ్యేవాళ్ళు. వాళ్ళు ఆర్ఎంపీ వరకే వచ్చేవాళ్ళు. తర్వాత వెళ్ళాలంటే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళు డైలీ కూలీ చేసుకొని బతికే వాళ్ళకు డబ్బులు లేకపోవడంతో నేను డాడీని చూసి డాడీ కంటే ఏదో ఎక్కువ చేయాలనుకొని ఈ ఎంబీబీఎస్ సీట్ కొట్టడం జరిగింది. ఈ ఎంబీబీఎస్ కాకుండా ఇంకా మంచి పీజీ కాలేజ్లో మంచి సీట్ కొట్టి ఈ చుట్టుపక్కల చాలా హాస్పిటల్స్ తీసుకొచ్చి ఈ ప్రజలకు సేవ చేయాలనే నా కోరిక. డాడీని చూసుకు పెరిగా కాబట్టి నాకు ఇది డాక్టర్ ఫీల్డ్లో దిగితేనే సేవ చేయగలం అందరికీ అని ఎంబీబీఎస్ ఎంచుకున్నా. నేను ఇంకా చాలా మందికి సేవ చేయాలనుకుంటున్నా. నేను అందరికీ నమస్కారం. నా పేరు నక్క రక్షిత్, మా ఊరు విడిదండి. మేము చిన్నప్పటి నుండి గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాం, కాలేజ్ కూడా గవర్నమెంట్లోనే చదువుకున్నాం. నీట్ ఎగ్జామ్ రాసినాం, కష్టపడి ఎంబీబీఎస్ సీట్ వచ్చింది తమ్మునికి, నాకు బీడీఎస్ సీట్ వచ్చింది. ఇద్దరం కలిసి ఒకటి ఆలోచించుకున్నాం, ప్రజలకు ఏదైనా చేద్దామని డాడీ లాగానే. కాబట్టి నా వల్ల అయినంత సాయం చేద్దామని డిసైడ్ అయ్యి ఇలా చేసినాం. ఈ బీడీఎస్ కాదు, అందులో కూడా పీజీ ఎండిఎస్ చేద్దామని, ఇంకా ఎక్కువ ప్రజలకు ఏదైనా చేద్దామని పట్టుదలతో చేస్తాం. భిక్షపతి వీరదండి గ్రామం, మాది ఆదివాసీ ఏరియా. నేను ఒక ఆర్ఎంపీ ప్రాక్టీస్ చేస్తా. మా ఇద్దరు పిల్లలు మొన్న నీట్లో ఎంబీబీఎస్ సీట్లు సాధించిండ్రు. అది కూడా స్తోమత లేకున్నా కూడా గవర్నమెంట్ స్కూళ్ళలోనే చదువుకున్నారు. చదువుకొని నన్ను చూసిండ్రు ఎట్లా పబ్లిక్ సేవ ఎట్లా చేయాలి అన్న విధంగా సేవ చేస్తేనే దాంట్లో ఇది ఉంటుంది అన్నట్టు ఇద్దరికి కూడా వచ్చింది. స్తోమత లేదు. మరి పిల్లలు అన్నారు కదా ఎంబీబీఎస్ సీట్ అంటే ఎట్లా అంటే డాడీ ఫ్రీ సీట్ కొట్టుకుంటాం ఎందుకు అన్నట్టు కొట్టుకున్నారు. గర్వకారణం, చాలా సంతోషం.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.